రాముడు రాఘవుడు రవికులుడితాడు 3 మాటలు వేసి పరిచయం చేశారు. రాముడు అని మొదలుపెట్టారు. రాముడు అని మొదలుపెట్టడానికి కారణం ఏమిటంటే, రామ అన్న శబ్దానికి అర్థం ఏమిటి అంటే, సర్వజనులు ఎవరి గుణముల యందు రమిస్తూ ఉంటారో ఆయనని రామశబ్దం చేత ప్రతిపాదిస్తారు. ఆయన కన్నా గుణములు కలిగిన వాడు లోకంలో ఇంకోటి లేడు. అసలు మీరు రామాయణం పరిశీలిస్తే రాముడి యొక్క గొప్పతనం అంతా రాముడి గుణములే. అసలు ప్రారంభమే రామాయణం బాలకాండలో వాల్మీకి మహర్షి నారదుడు ఆశ్రమానికి వచ్చినప్పుడు ప్రణిపాతం చేసి నారద మహర్షిని అడిగింది ఏమిటంటే, కోన్వస్మిన్ సాంప్రదంలోకి గుణవాన్ కశ్చ వీర్యవాం ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే.